గత ప్రభుత్వంలో కూడా ఆయనకి ఎవరు గద్దరకైతే అవమానాలు జరిగినాయి, ఇలాంటి వాళ్ళు అందరికీ అవమానాలు ఈయన కూడా జరిగాయి. ఉమ్. ఆయన రాసిన కానీ నేనే రాశానని చెప్పుకున్నాడు కేసీఆర్. అబ్బా. దాని మీద కోపం వచ్చింది ఆయనకి. అది ఏదేమైనా ఆయన లేని లోటు మనం తీర్చలేము. తీర్చలేము. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనం తప్పకుండా ప్రార్థించాలి. రైట్. ఇక ముఖ్యంగా సార్, మరి ఒక ఎమ్మెల్సీగా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, చాలా అద్భుతమైనటువంటి రాజకీయ పాత్రలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి మీరు ఈ జరిగినటువంటి ఓటింగ్, ఏదైతే జూబ్లీస్లో జరిగినటువంటి ఈ ఓటింగ్ విధానాన్ని కానీ, మరి ఇరు పార్టీలు కూడా అక్కడ చేసినటువంటి ఆ గందరగోళాన్ని కానీ ఏ విధంగా చూస్తారు మీరు? ఇది మోకరీ ఆఫ్ డెమోక్రసీ. మోకరీ ఆఫ్ డెమోక్రసీ. ఇది డెమోక్రసీ కాదు. ఈ విధమైనటువంటి సంస్కృతి కొనసాగుతాయి, ఇదే పద్ధతులు కొనసాగుతాయి. ఎలక్షన్స్ రైట్ ఆఫ్ చేయొచ్చు మనం. ఆక్షన్ పెట్టేస్తే అయిపోతుంది. ఏ పోస్ట్కి ఎంతో, ఎవడికి డబ్బులు ఎక్కువ ఉంటే వాడు కొనుక్కుంటాడు. వచ్చిన గొడవ ఏంటి? ఇంకెందుకు మరి ఎలక్షన్ ఎందుకు, ఈ గొడవ ఓటు ఎందుకు? ఎందుకంటే అది ఆ కల్చర్ అనేది పొలిటికల్ పార్టీస్తే తప్పు, ఓటర్ తప్పు కాదు. వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే ఓటుకి ఎంత. ఇప్పుడు మనం మునుగోడులో బై ఎలక్షన్ అయినప్పుడు ఓ 2-3 గ్రామాలు ఓటింగ్ పోలేదు. మైకులు పెట్టి మీడియా అడిగితే అందరి ఇంట్లో పోయి డబ్బులు ఇచ్చిన మాకు వేయలేదు, అందుకే పోవట్లేదు, బాయ్కాట్ అన్నారు. దేనికి బాయ్కాట్? డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు బాయ్కాట్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లాంటి కాన్స్టిట్యున్సీ కూడా దాదాపు 75% మందికి డబ్బులు పంచారట. మీరే చెప్పినట్టుగా 3,000 ఒక పార్టీ, 4,000 ఒక పార్టీ, 5,000 ఒక పార్టీ. ఓటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా పంచిన సందర్భాలు. అది ఎట్లా, దాన్ని మీరు ఎట్లా ఓటింగ్ అంటారు? కాబట్టి ఎవడు హైయెస్ట్ ఇస్తే వాడికి ఓటేసే టెండెన్సీ డెఫినెట్గా ఓటర్కి ఉంటుంది. ఇంత జరిగితే నేను అనుకున్నాను 75% టర్న్అవుట్ ఉంటుందేమో, ఎందుకంటే 75% మందికి డబ్బులు పంచారన్నారు. అది జరిగినప్పుడు 75% ఓటింగ్ అని రావాలి కదా. ఆ డబ్బులు తీసుకోవడం ఓటింగ్ కూడా రాలేదు. 48%, 50 దాటలేదు, 48.5 ఏదో ఉంది. సో ఇది ఆశ్చర్యం. ఇంకో ఆశ్చర్యం, సహజంగా కూడా ఎప్పుడు పోలింగ్ తక్కువ ఉంటుంది, నగరాల్లో తక్కువ ఉంటుంది, ఊళ్ళల్లో ఉన్నంత ఉండదు. కానీ ఈ మధ్యకాలంలో అది ఒక పాస్ట్ 2 decadesలో విపరీతమైన స్లమ్స్ వచ్చాయి అక్కడ. సో దానివల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇళ్ళు, కన్స్ట్రక్షన్ సైట్స్, ఈ కారణం చేత ఎక్కువ ఓటింగ్ అవుతుందేమో. ఈసారి 60 దాటుతుంది అనుకున్నాను. అది జరగదు. డబ్బులు పంచబడ్డాయి. మరి పోలేదా? కొన్ని పార్టీలు అయితే పంచడం కూడా మానేస్తారు. ఓడిపోదాం అనుకుంటే డబ్బులు పార్టీ దగ్గర తీసుకుంటారు, ఓటర్కి. కొందరేమో సగం ఇచ్చి సగం పెట్టుకుంటారు. ఆ కల్చర్ రకరకాల వైరవికారులు ఇట్లాంటి వాళ్ళు దళారులు తయారయ్యారు, బ్రోకర్స్. ఇది అన్ఫార్చునేట్. ఇంకోటి ఇది చూస్తే నేను ఇంతమంది చెప్పినట్టు ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఖచ్చితంగా రావాలి. ఎలక్షన్ కమిషన్ సెషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్ కమిషన్ పాపులర్ అయింది. దాన్ని సిస్టమేటిక్గా ఎలక్షనీరింగ్ చేయడం, తద్వారా ఫెయిర్లీ గుడ్ పోలింగ్ అచీవ్ చేయడం, ఈ రిగ్గింగ్ తగ్గడం, బూత్ క్యాప్చరింగ్ అనేది కంట్రోల్ చేయడం అనేది జరిగాయి. కానీ అన్ఫార్చునేట్లీ గ్రాడ్యువల్గా మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఇంపర్సనేషన్ స్టార్ట్ అయింది. అంటే ఒకటి బదులు ఓడిపోయి ఓటు వేయడం, లేదా ఏజెంట్లను కొనుక్కోవడం. ఆ మిగిలిన ఓట్లని సాయంత్రం పూట అందరు కొనుక్కుంటారు. అదేముంది, కూర్చొని టగటకు ఒత్తేయటమే కదా. అవి కొన్ని చోట్ల చేయడం ఈ సిటీలో చాలా ఎక్కువ జరుగుతాయి. ఇవన్నీ కంట్రోల్ చేసే మ్యాషనరీ లేదు ఎలక్షన్ కమిషన్ దగ్గర. ఆ థింకింగ్ లేదు అసలు. సెషన్ తర్వాత అట్లాంటి వాడు మళ్ళీ రాలేదు. నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే డెఫినెట్లీ ఇది హై టైం ఆల్ పొలిటికల్ పార్టీస్ అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఈ ఆలోచించాలి. ఎందుకంటే క్యాండిడేట్ అనేవాడిని ఎలక్షన్ ఖర్చు పెట్టలేకపోతుంది, బ్యాన్ చేయాలి. ఎలక్షన్కి ఆ క్యాండిడేట్కి ఖర్చు లిమిట్ పెట్టారు, 35 లక్షలు 70 లక్షలు అని. దాని మీనింగ్ ఉందా? 1 డేలో ఒక పూటకి అయిపోతాయి 35 లక్షలు, 100 కోట్లు. ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు, ఒక ఎంపీ కావాలంటే 200 కోట్లు ఖర్చు పెట్టే టైంలో మీరు లిమిట్ పెట్టి 35 lakhs 70 lakhs ఎంపీకి అంటే అది ఎంత మీనింగ్లెస్, రిడిక్యులస్. కాబట్టి ఎలక్షన్ ఖర్చు అనేది క్యాండిడేట్ అనేవాడు రూపాయి తీసే పని లేకుండా వాడికి 5 బండ్లు ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ ఆ ఖర్చు పెట్టుకోవాలి, డీజిల్ ఇవ్వాలి. వీళ్ళు క్యాంపెయిన్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. వీళ్ళే ప్రతి ఊరు కానీ ఎక్కడ కానీ అక్కడ పోయి టైం స్లాట్స్ ఇవ్వాలి. నువ్వు వచ్చి మాడుకొనిపో, ఎవడు ఉండిపోయి అంత వేరే విషయం. సో అసలు ఎలక్షన్ క్యాంపెయిన్కి కావాల్సిన పబ్లిసిటీ మెటీరియల్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. అది కరపత్రాలు కానీ, వాల్ పోస్టర్లు కానీ, వాల్ రైటింగ్ కానీ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ స్లాట్స్లో చేసేయాలి. ప్లస్ ఖర్చు అంతా వీళ్ళే. అది 35 లక్షలు పెడతావా, 1 కోటి పెడతావా, క్యాండిడేట్ అనేవాడు జేబులో చేయబెడితే పనిష్ చేయాలి. ఆయనకి సంబంధం లేదు, ఊరికే తిరగడమే నమస్కారం పెట్టుకుంటూ. ఆ విధమైన పద్ధతి ఒకటి. ఈ పోలీసు సిబ్బంది కూడా లోకల్ స్థానికులు వస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ వేరు ఉంటుంది. రూలింగ్ మనం చూసాం కదా, టెలిఫోన్ ట్యాపింగ్ అప్పుడు ఎక్కడ గెలిచారో అక్కడ మేమే మా వాహనాల్లో డబ్బులు తీసుకెళ్ళాం, ఎక్కడ ఓడిపోయామో అక్కడ మేమే ట్యాపింగ్ ద్వారా పట్టుకున్నాం అన్నారు. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక క్యాండిడేట్ ఎలక్షన్ టైం లోపల గెలిచేవాడికి 25 కోట్లు అంది, ఇంకోటికి రాకపోతే ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి అవకతవకలకు పోలీస్ సిబ్బంది పాల్పడుతున్నారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి పోస్టింగ్ కావాలి, ప్లీజ్ చేయాలి బాసెస్ని, ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారులను. వాళ్ళు ఈ సిబ్బంది తీసేయాలి. మీరు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇన్వేరియబుల్లీ లా అండ్ ఆర్డర్ కూడా చెప్పాలి. సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్కి లా అండ్ ఆర్డర్తో సహా ఈయన పక్క కూర్చొని చెప్పడానికే ఆ మొత్తం 1 month ఎలక్షన్ పీరియడ్ అంతా కూడా
సెంట్రల్ ఫోర్సెస్ పోలీస్ స్టేషన్ కూడా లా అండ్ ఆర్డర్ టేక్ ఓవర్ చేయాలి. అప్పుడు ఈ అవతకలు జరగవు. నెంబర్ 2 ఏంటంటే ఈ పోలింగ్ సిబ్బంది కూడా వాళ్ళు కక్కుర్తి పడతారు. పోస్టింగ్, ట్రాన్స్ఫర్, ఎమ్మెల్యేని ప్లీజ్ చేయాలి, వాళ్ళని తీసేయాలి. తీసేసి మీరు ఈ ఆంధ్రప్రదేశ్ తీసిపోయి కర్ణాటక వేయాలి, తెలంగాణ తీసిపోయి కేరళ అవును అక్కడ స్టాప్ తీసి ఇక్కడ గుర్తుపట్టరు కదా. గుర్తుపట్టరు. ఇంకోటి ఏంటంటే అంటే వీళ్ళ easy గా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండదు కూడా. ఉండదు. లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద ఉండదు ఉండదు. పాలిటిక్స్. కాబట్టి ఆ ఎలక్టోరల్ సిబ్బంది కూడా పక్క రాష్ట్రాలు తీసుకురావాలి. తర్వాత 1 month టోటల్ ప్రొహిబిషన్ పెట్టాలి.